హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవెల. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే మిల్లెట్స్ దోశ అయితే చూద్దామండి. మనకు ఉదయాన్నే చేసేది టిఫినే కాబట్టి బ్రేక్ఫాస్ట్కి ఎంతో హెల్తీగా ఉండేలా చూసుకోవటం అయితే మంచిదండి. దానికోసం వచ్చేసి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి మిల్లెట్స్ దోశ కోసం అయితే నానబెడుతున్నానండి. 1 కప్పు రాగులు, 1 కప్పు జొన్నలు, 1 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు బియ్యం, 1 కప్పు సజ్జలు కూడా పోసానండి. ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి అనుకుంటున్నా, మళ్ళీ కలిపాను. ఇవైతే 4-5 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. అలా అయితే కడుక్కోవడం అయితే మనం అవన్నీ కూడా నీళ్ళలో పోయగానే పైకంతా వేస్ట్ వస్తుందండి. ఇలా అందుకోసం అయితే 4-5 టైమ్స్ అయితే కడిగేసుకున్న తర్వాత వాటిని 7 or 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. కొంచెం జొన్నలు రాగులు గట్టిగా ఉంటాయి కదా, ఎక్కువ నానితే బాగుంటుంది. మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసుకోండి, ఇలాగైతే ప్లాన్ చేసుకోండి. నేను ఇక్కడ మార్నింగ్ నానబెట్టానండి, ఈవినింగ్ గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసిన పిండిలో అయితే ఉప్పు వేసేసి నైటే మూత పెట్టేసి పక్కన పెడతానండి. ఇలా ఉప్పేసి పక్కన పెట్టేసిన తర్వాత మార్నింగ్కి వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్లో వస్తుందండి. పైన ఏం కంగారా పడాల్సిన పని లేదు, ఇదేం పాడైపోలేదు. రాగులు అవి వేసాం కదా, అందువలన అలా ఉంటుంది. లోపలంతా వైట్గానే ఉంటుంది. ఇలా కలిపేసేసి నైటే ఉప్పు వేసాం కదండి, నైట్ ఉప్పు వద్దనుకున్న వాళ్ళు అయితే మార్నింగ్ మిక్స్ చేసుకోండి, కలుపుకోండి. అలా కలుపుకున్న పిండిని మామూలుగా మనం రెగ్యులర్ దోశలు వేసుకుంటాం కదా, అలా వేసేసుకోవటమేనండి. ఇలా దోశ అయితే వేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా కాల్చుకోవటమే. రెగ్యులర్ దోశలాగా అంత వైట్గా ఉండవు కానీ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయండి. కంగారే ఉండదు, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మామూలు దోశల కంటే ఇవే చాలా బాగుంటాయి. 1-2 సార్లు ట్రై చేస్తే బాగానే ఉంటాయండి. ఇలా కొంచెం బ్రౌన్గా ఉంటుంది. ఈ దోశలకు కొంచెం పల్లీ చట్నీ అట్లా అయితే చాలా బాగుంటుందండి. మన దోశలు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం